జగన్మోహన్ రెడ్డి 2.0లో కార్యకర్తలకు అండగా ఉంటాను. ఈసారి కార్యకర్తలే నా తొలి ప్రాధాన్యత. వాళ్ళకి ఏం జరిగినా నేను సహించను. మీరు కూటమి ప్రభుత్వ హయాంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఏ సమస్య ఉన్నా ఇదిగో నేను ఈరోజు డిజిటల్ బుక్ ని లాంచ్ చేస్తున్నాను. దీంట్లో మీరు నమోదు చేయండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీళ్ళపైన చర్యలు తీసుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గ్రాండ్ గా డిజిటల్ బుక్ ని లాంచ్ చేశారు. కానీ అది లాంచ్ ఎంత గ్రాండ్ గా చేశారో అంత గ్రాండ్ గానే అది అట్టర్ ఫ్లాప్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకు అంటే స్వయాన ఆ పార్టీ మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారి మీదనే మొదటి కంప్లైంట్ వచ్చిందట. రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంటిపై విడుదల రజనీ గారు 2022లో దాడి చేశారని, సో తనపైన యాక్షన్ తీసుకోవాలని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. మరి ఆ కంప్లైంట్ తర్వాత ఆయనకి ఏదో మరి ఒక స్లిప్ పంపించారని, మరి అక్టోబర్ 3 లోపు యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. ఆయన డిమాండ్స్ అయితే మరి వేరే రకంగా ఉన్నాయి. సో ఆయన డిమాండ్స్ ఏంటి, మరి నిజంగానే విడుదల రజనీ గారిపై చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. మేడం, ఈ రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేశాడంటండి. ఆయన అయితే ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆవిడపైన చర్యలు తీసుకోవాలి. మీరు కానీ చర్యలు తీసుకుంటే మీరు ప్రస్తావించినట్టే కార్యకర్తలందరికీ మీరు న్యాయం చేసినట్టే, అంటే నా సమస్య సాల్వ్ అయితే వాళ్ళ సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి అని చెప్పి ఆయన అంటున్నారు. ముందుగా విడుదల రజనీ గారి పైన మరి యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారు అని కూడా ఆయన అడుగుతున్నారు. ఆవిడ సస్పెండ్ అయినా చేయండి, లేదు అంటే ఆవిడకి శిక్ష అయినా వేయండి అంటున్నారు. ఏంటి మరి 3వ తారీఖు లోపు విడుదల రజనీని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఏం జరగబోతుందంటారు? సుబ్బిపెళ్లి వెంకి చావు అంటారు. ఇప్పుడు లోకేష్ మీద కోపంతో ఒక బుక్ రిలీజ్ చేశారు. అంటే ముందు వెనకలు ఆలోచించుకోకుండా తొందరపడితే ఇగో ఇలాగే ఉంటుంది. మీరు అన్నట్టుగా అది ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు ఆయన బుక్ పెట్టారంటే ఆయన కష్టాలు అనుభవించి ఎవరెవరి ద్వారా కష్టాలు పడ్డారు, ఎందుకు పడ్డారు, ఎలా పడ్డారు, ఏ సందర్భంలో పడ్డారు అని లోకేష్ గారు నోట్ చేసుకున్నారు. అంతే తప్ప ఎవరి మీదో కంప్లైంట్స్ రాసుకోలేదు. ఆయన తను పాదయాత్రలో యువగళం పాదయాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలు కావచ్చు, లేదు అంటే చెడు అనుభవాలు, చేదు అనుభవాలు, మంచివి కాదు. అదేవిధంగా తండ్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు విషయంలో ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు, లేకపోతే తల్లి పడ్డ బాధ గురించి ఆయన వేదన చెందిన విషయాలు కావచ్చు, అసెంబ్లీలో జరిగిన అంశాలు కావచ్చు, ఎవరెవరు ఏం చేశారు, ఏ రకంగా మాట్లాడారు, ఇట్లా వేధించారు అనేది ఆయన నోట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అదేమీ లేదు. ఆయన ఏదో ఒక రెడ్ బుక్ పెట్టాడని వీళ్ళు మీరు బ్లూ బుక్లు రాసుకోండి అని ఆయన అర్థంగా చెప్తున్నారు. చెప్పి ఇప్పుడు బ్లూ బుక్ మాయమైపోయి దాని స్థానంలో ఈయన కొత్తగా టెక్నాలజీ నేను కనుక్కున్నాను సుమా అని చెప్పడానికి ఒక డిజిటల్ బుక్ పెట్టాడు. పెట్టడం మీరు చెప్పినట్టుగా లాంచ్ చాలా బ్రహ్మాండంగా చేసి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చి సప్త సముద్రాల అవతలున్నా ఎక్కడున్నా తీసుకొచ్చి మీ జగన్ 2.0 ముఖ్యమంత్రి అవుతాడు, అవగానే వీళ్ళందరినీ తీసుకొచ్చి చట్టపరంగా శిక్షలు వేస్తారు అంటూ పాపం ఆయన ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు. అక్కడ ఎక్కువ మంది లేరు. మీరు అంటే చప్పట్లు వచ్చిన శబ్దాన్ని బట్టి చాలా తక్కువ మంది ఉన్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే మీకు జనాల్ని బట్టి చప్పట్ల శబ్దం అనేది ఉంటుంది కదా. సో మొత్తానికి ఒక పెద్ద పని చేశాడు ఆయన. చేశాక వీళ్ళు కాన్సిక్వెన్సెస్ ఏంటి ఆలోచించలేదంటే, వాళ్ళ నాట్ ఓన్లీ విడుదల రజని ఇంకా ముందుంది అందరికీ కూడా. అంటే వీళ్ళ హయాంలో 2019 to 2024 మధ్యలో వీళ్ళు ఎవరెవరిని ఏ రకంగా వేధించారు, నియోజకవర్గాల వైజ్ కావచ్చు, లేకపోతే అంశాల వారీగా కావచ్చు, లేకపోతే మైనింగులు, లేకపోతే మరొకటి, అంటే ఒక్కొక్క విషయంలో వీళ్ళు దోచుకున్న విషయాల్లో ఎవరెవరిని ఎలా బాధ పెట్టారు, ఎలా కొట్టారు, ఎలా చంపారు, ఎలా తరివేశారు, ఊళ్ళు ఎలా ఖాళీ చేయించారు, ఎలక్షన్స్ టైంలో ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నీ కూడా ఇవాళ అంటే ఆ బాధితులందరూ వరుసగా 1 by 1 ఈ డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేస్తారా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం మర్చిపోయాడా? అంటే ఈ అక్టోబర్ 3 లోపు నిజంగానే విడుదల రజనీ గారి మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఇలాంటి కంప్లైంట్స్ ఇంకా బోల్డ్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉండొచ్చేమో కదా మేడం? వేలల్లో లక్షల్లో వస్తాయి. ఇప్పుడు ముందు నువ్వు వెనక గొయ్యి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా మీకు ఒక టికెట్ బహుశా ఇచ్చుంటుంది. అంటే ఇది డిజిటల్ కాబట్టి ఇప్పుడు ఇదే మీకు మామూలుగా మాన్యువల్ అనుకోండి ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ చేసినప్పుడు వాళ్ళు మద్యం అమ్మకాల్లో క్యాష్ అండ్ క్యారీ విధానం పెట్టుకున్నారు. అక్కడ డిజిటల్ తీసేశారు. మీరు గమనించుకోండి. అక్కడ డిజిటల్ అయితే పట్టుబడతారు, ఇక్కడ డిజిటల్ అయితే మనం చాలా గొప్పగా చేసాం అనుకుంటారని అనుకున్నాడు. పాపం పొరపాటు పడ్డాడు. కానీ ఇప్పుడు బాధపడుతున్నాడు ఆయన. మాన్యువల్ పెట్టాల్సింది మనం ఇది తప్పించుకోవటానికి ఉండేదని. ఇప్పుడు డిజిటల్ మూలంగా ఏమవుతుంది అందరికీ తెలుస్తుంది. అందులో మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు, కంప్లైంట్ ఇస్తారు, ఆ కంప్లైంట్ మీకు ఒక నెంబర్ వస్తుంది, ఓ టోకెన్ నెంబర్ లాగా ఓ టోకెన్ వస్తుంది. సో మీ సమస్య ఎప్పుడు మీరు కంప్లైంట్ చేశారో సెకండ్స్తో సహా అందులో వెళ్తుంది.
వెళ్ళాక మీకు ఫలానా తేదీలోపు మేము సమాధానం ఇస్తామంటారు, లేదు వాళ్ళ మీద చర్యలు అంటారు. ఇప్పుడు 3వ తారీఖులోపు చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఒక కొత్తది మళ్ళా అతను మళ్ళా రావు సుబ్రహ్మణ్యం ఆయన మళ్ళా ఇంకొక డిజిటల్ బుక్ లో కంప్లైంట్ ఇస్తాడు. సో ఇదేమవుతుంది, వైరల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు లైఫ్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏదో కొత్తగా నేను మొదలు పెట్టాను, మనం డబ్బుల విషయంలో మనం డిజిటల్ చేయకపోయినా కూటమి ప్రభుత్వం మీద కంప్లైంట్ల విషయంలో మనం డిజిటల్ బుక్ పెట్టామని చాలా సంబరపడ్డాడు. వీళ్ళందరూ కూడా మొత్తం నియోజకవర్గాల వైజ్ ఈ డిజిటల్ బుక్లను వాళ్ళు లాంచ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేసేస్తున్నాడు 2.0 ఆయన వచ్చేస్తాడు అనుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈవిడ నియోజకవర్గంలో కూడా విడుదల రజనీ గారు లాంచ్ చేయగానే వెంటనే వచ్చిన కంప్లైంట్ ఇదంట. ఫస్ట్ అదే చెప్తున్నా, పాపం మన మేడం గారు కూడా ఆనందంగా చేసి మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మా జగన్ అన్న అంటూ మొదలు పెట్టగానే రావు సుబ్రహ్మణ్యం గారు కంప్లైంట్ ఇచ్చారు. సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ రావు సుబ్రహ్మణ్యం గారి విషయంలో ఆయన ఓపెన్ గా ఎన్నో తారీఖు జరిగింది 2022లో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఈ నవతరం పార్టీ పెట్టడం వల్ల ఈయన రజనీ వాళ్ళ మరిది గారు చేసే అకృత్యాల మీద ఆయన మాట్లాడటం వల్ల వాటి మీద వీడియోలు చేసినట్టున్నారు. వాటి మీద వీళ్ళు దాడి చేశారు. దాడి చేసి ఆయన ఎంత క్లియర్ గా చెప్తున్నారు చూడండి, మా ఇంటి మీద దాడి చేశారు, నా కార్ల మీద దాడి చేశారు, మమ్మల్ని తరివి కొట్టారు, ఆ ఇల్లు వెకేట్ చేయించేలాగా చేశారు, అంటే ఊరి నుంచి తరివేశారు అని. ఇప్పుడు దీని మీద ఏ రకమైన చర్యలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు? అంటే చర్యలు తీసుకుంటారు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు అంటే విడుదల రజనీ గారి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి కొన్ని లక్షలు డిమాండ్ చేసిందని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో మరిది అరెస్ట్ అవ్వడం కావచ్చు, ఒక ఆఫీసర్ కూడా బలైపోయారు. సో ఈవిడ గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోవడానికి వెళ్ళారు ఈవిడ అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ దానికి సంబంధించి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. సో ఇప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎలాంటి యాక్షన్స్ లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటు సైడ్ నుంచి ఏమి స్పందించలేదు. అండ్ ఇది ఎప్పుడైతే ఇతని కంప్లైంట్ వచ్చిందో 2 రోజులు గడుస్తోంది, ఇప్పటికి కూడా ఆ పార్టీ నుంచి ఎవరు స్పందించలేదు. అలాంటిది వాటిపైన యాక్షన్స్ ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు అందుకే చెప్పా, ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ కరెక్ట్ అని జనాలు అనుకుంటారు, లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడాడనే తేటతెల్లం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యడు, ఒకవేళ నిజంగా కంప్లైంట్ ఇచ్చినా కూడా వేస్ట్, ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని ప్రజలకు క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది అనమాట. కాదు నేను ఇప్పుడు దీని మీద నేను నిర్ణయం తీసుకుంటేనే నా ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటే రజనీని ఖచ్చితంగా పార్టీ నుంచైనా పంపించేయాలి, లేదు సస్పెండ్ అయినా చేయాలి. అది జరిగి తీరాలి అంటే జగన్మోహన్ రెడ్డి బుర్ర పెట్టి ఆలోచించాలి. ఏమవుతుందిలే ఏదో కంప్లైంట్ ఇచ్చాడు తప్పించుకోవచ్చు అనుకుంటే ఇది డిజిటల్ బుక్ తప్పించుకోలేడు. కాబట్టి మనము అంటే ఏదో అంటారు చూడండి, మనం చేసుకున్న కర్మ మన్నే తిప్పి కొడుతుందని. ఇప్పుడు చేతిలో డిజిటల్ బుక్ అనుకుని పెట్టుకుని ఇప్పుడు ఆ సలహా ఎవడిచ్చాడో వాడికి మూడుతుంది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర. సో మీరు అన్నట్టుగా రజనీ విషయంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో మనం వేచి చూడాలి 3వ తారీఖు వరకు. 3వ తారీఖు దాటింది అంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినట్టు. 3వ తారీఖు నాటికైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఒకవేళ నిజంగా చర్య తీసుకోగలిగితే, 1 విడుదల రజనీ మీద ఆరోపణలన్నీ కరెక్ట్ అని తేలుతుంది, 2 జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు, తన పార్టీ వాళ్ళని సస్పెండ్ చేశాడు, సో చంద్రబాబు నాయుడు గారి బాటలో నడుస్తున్నాడు అని ప్రజలు అనుకోవటానికి కొద్ది గొప్ప ఆస్కారం ఉంటుంది. కాబట్టి 3వ తారీఖు తర్వాత మనం మళ్ళీ ఈ అంశం మీద మాట్లాడుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.